దీని లోపల ఒక బటన్ ఉంటుంది. చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్ లో ఒక బటన్ ని ప్రెస్ చేస్తే 3 seconds ప్రెస్ చేయాలన్నమాట. మీ కరెంట్ లొకేషన్ అనేది సిమ్ మాడ్యూల్ ద్వారా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు మన మొబైల్లో ఆల్రెడీ ఉంది కదా SOS. సో ఇప్పుడు దీంట్లో అప్గ్రేడేషన్ ఏంటి? వేసేసాడు, బాగా వేసేసాడు. సో ప్రయోజనం వచ్చేసి ఎమర్జెన్సీ SOS యాక్టివేషన్ అంట. సో దీని గురించి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో కెన్ యూ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్? సో బేసిక్లీ ఇది ఒక గార్డియన్ పెండెంట్ అంటారు దీన్ని. ఇది మీకు నచ్చినట్టు డిజైన్ చేసుకోవచ్చు అనమాట. దీని లోపల ఒక బటన్ ఉంటుంది. ఈ బటన్ ఎవరికి ఎట్లా అంటే ఎట్లాంటి సిచ్యువేషన్, చిన్న పిల్లలు, ఆడవాళ్ళు, అట్లాంటి వాళ్ళు ఎమర్జెన్సీ కేసెస్ లో ఒక బటన్ ని ప్రెస్ చేస్తే 3 seconds ప్రెస్ చేయాలన్నమాట. దాన్ని మీరు కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఆ బటన్ ని 3 seconds ప్రెస్ చేస్తే మీ కరెంట్ లొకేషన్ అనేది సిమ్ మాడ్యూల్ ద్వారా మెసేజ్ వెళ్ళిపోతుంది. ఎటువంటి మొబైల్ ఫోన్ కనెక్షన్ అయితే అవసరం లేదు. డైరెక్ట్ సిమ్ పెట్టి వాడుకోవచ్చు అనమాట. ఇది ప్రోటోటైప్ మాత్రం కాబట్టి ఇట్లా డెమాన్స్ట్రేట్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసి ఒక సెన్సార్ ఉంటుంది. దీన్ని MPU 6050 సెన్సార్ అంటారు. ఇది యాక్సిలరోమీటర్ లాగా. ఒకవేళ మీ ఫాల్ ని, ఒకవేళ మీరు కింద పడిపోయినా, ఒకవేళ మీరు సడన్ మూమెంట్ వచ్చేసిన ఫాల్ డిటెక్షన్ చేసి డైరెక్ట్ గా సెన్సార్ అలర్ట్ ని సెండ్ చేస్తుంది అనమాట. మొబైల్ కనెక్షన్ అవసరం లేదు కాబట్టి డైరెక్ట్ సిమ్ ద్వారా వెళ్ళిపోతుంది. సో ఒక్క క్వశ్చన్, యాక్చువల్గా ఇప్పుడు మన మొబైల్లో ఆల్రెడీ ఉంది కదా SOS. సో ఇప్పుడు దీంట్లో అప్గ్రేడేషన్ ఏంటి? దీనికి చిన్న పిల్లల చేతికి మొబైల్ ఇచ్చి మీరు లైవ్ లొకేషన్ పంపించి అంత నాలెడ్జ్ చిన్న పిల్లలకు ఉండదు. అట్లే ఇప్పుడు $1 వేసి వాళ్ళకి ఒక బటన్ ప్రెస్ చేయండి అని చెప్పడం చాలా ఈజీ కదా. ఆ బటన్ ప్రెస్ చేసిన వెంటనే వాళ్ళ రిక్వైర్మెంట్ లో మొబైల్ ఫోన్స్ ఏమీ లేకుండా జస్ట్ ఒక బటన్ ప్రెస్ చేయగానే వాళ్ళ పేరెంట్స్ కి లైవ్ లొకేషన్ సో ఇప్పుడు ప్రోటోటైప్ అనేది మనకి ఇంత పెద్దగా ఉంది కదా. ఇప్పుడు ఎగ్జిబిషన్ కి స్టూడెంట్స్ వస్తున్నారు కదా, వాళ్ళ బెటర్ అండర్స్టాండింగ్ కి లోపల ఏముంటుంది డెమాన్స్ట్రేషన్ కోసం మేము ఇలా చేసాం అన్నమాట. మేము ఇంకా దీన్ని డెవలప్ చేసి ఇది సొసైటీలోకి వస్తే కస్టమర్స్ తీసుకుంటే నానో టెక్నాలజీ వాడి కస్టమ్ PCBs డిజైన్ చేస్తాం అన్నమాట. కస్టమ్ PCBs డిజైన్ చేసి దీని కాస్ట్ ని కూడా తగ్గించవచ్చు. సైజ్ ని, కాస్ట్ ని రెండు తగ్గించేసి డిజైన్ చేస్తాం అన్నమాట. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. అట్లే కస్టమ్ గా వాళ్ళకి నచ్చిన డిజైన్ లో చేపించుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒకవేళ దీన్ని అడ్వర్టైజ్ చేస్తే ఇది సీక్రెట్ డివైస్ అని అర్థమవుతుంది. సో ఎవ్రీవన్ ఒక రుద్రాక్ష లా కానీ ఎవరికి నచ్చిన డిజైన్, దేవుడి బొమ్మలు ఎలాగైనా డిజైన్ చేసుకోవచ్చు, లాగా డిజైన్ చేయించుకోవచ్చు. సో అంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ పూర్తిగా ఆపడం కష్టం. సో తగ్గించవచ్చు, ఒక రేంజ్ లో తగ్గించవచ్చు. సో ఇప్పుడు ఈ కాస్ట్ ఎంత వరకు వచ్చింది? అంటే ఈ డిజైన్ వరకు 3 to 4 మాకు 4000 పడింది. ఇందులో సిమ్ యూజ్ చేస్తున్నారు, దానికి రీఛార్జ్ ఉండాలి. అంటే సిమ్ అంటే మనం సిమ్ SMS వరకు కావాలంటే SMS రీఛార్జ్ వరకు, కాల్స్ కూడా కావాలంటే కాల్స్ వరకు, లేదంటే డిఫాల్ట్ మెసేజెస్ ఎలా అయినా మనం కస్టమ్ చేసుకోవచ్చు. సో మనం మామూలు కస్టమైజ్ చేసి ఇలా రావచ్చు. ఎలా అయినా మీకు నచ్చిన డిజైన్ మీరు చేసుకోవచ్చు. అంటే మాకు ఒక టియర్ డ్రాప్ షేప్ లో నచ్చింది, మేము అలా చేసుకున్నాము. మీకు నచ్చిన అంటే మీరు దేవుడు బొమ్మ కావచ్చు, అక్కడ మీకు చిన్న చిన్నవి కనిపిస్తున్నాయి ESP32 అని చెప్పి. అలా నానో టెక్నాలజీ వాడి మనం కాస్ట్ ని అంతా తగ్గించి బిలో మిడిల్ క్లాస్ పీపుల్ కూడా అఫోర్డ్ చేసేలాగా తయారు చేయొచ్చు.